హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడనగుదును. అది నాకు దూరమగునుగాక, కానీ శ్రేష్టమైన చక్కని మార్గంను మీకు బోధింతును. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఏంటంటే ఇది ప్రవక్త అయినటువంటి సమూయేలు మాటలు అనమాట. సో ఇక్కడ ఏంటి, ఇశ్రాయేలీలందరూ ఫోర్స్ చేయడం వలన అంటే మాకు రాజు కావాలి అన్నప్పుడు దేవుడైన యెహోవారు ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా సౌలును రాజుగా ప్రకటిస్తారనమాట. అయితే ఇక్కడ ఏంటంటే ప్రవక్త అయినటువంటి సమూయేలు వారికి ఒక సూచన ద్వారా వారికి చూపిస్తారనమాట. అంటే వారు తీసుకున్న నిర్ణయం ఎంత పెద్ద తప్పు, వారు ఎలాగ దేవుడైన యెహోవా వారినే రిజెక్ట్ చేసి, అంటే ఆయననే తృణీకరించి ఎలాగ ఏమంటారు ఒక మామూలు మనిషిని రాజుగా ఎంచుకున్నారు అనేది వారికి చెప్తారనమాట. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటి, ఇశ్రాయేలీలు ఇక్కడ పెద్ద పాపం చేశారనమాట. ఏంటంటే దేవుడైన యెహోవా వారికి బదులుగా మామూలు మనిషిని రాజుగా కావాలని కోరుకున్నారు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటి, దేవుడైన యెహోవా వారు వారిని విడిచిపెట్టలేదు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రవక్త అయినటువంటి సమూయేలు కూడా ఇక్కడ ఇశ్రాయేలీలకు చెప్తున్నారనమాట. ఏంటంటే నేను మిమ్మల్ని గురించి ఖచ్చితంగా నేను ప్రార్థన చేస్తాను, అలాగ చేయకపోతే ఏంటంటే నేను యెహోవా వారికి విరోధంగా పాపం చేసిన వాడిని అవుతానని చెప్పి ఇక్కడ ఏంటి వారి కొరకే ప్రార్థన చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం శ్రేష్టమైన చక్కని మార్గాన్ని కూడా వారికి బోధిస్తున్నారు. సో ఈవెన్ మన జీవితాల్లో కూడా ఇక్కడ ఏంటి, మనకు విరోధంగా కొంతమంది ఉండవచ్చు అనమాట. అంటే మనుషులు కావచ్చు, లేక ఏమంటారు పరిస్థితులు కావచ్చు. అంటే ఆ పరిస్థితులు రావడానికి ఎవరో ఒకరు కారణం అవ్వచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ దేవుడైన యెహోవా వారు ఏం చెప్తున్నారు, వారిని కూడా ప్రేమించాలని చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటి, మనల్ని వలె మన పొరుగు వారిని ప్రేమించాలి, ఈవెన్ శత్రువులను కూడా మనం ప్రేమించాలి. సో ఈవెన్ కొత్త నిబంధనలో కూడా ఒక చోట చెప్తారనమాట యేసుప్రభు వారు. సో నిన్ను ఇష్టపడే వారిని నువ్వు ఇష్టపడితే ఇంకందులో నీకు మామూలు మనిషికి తేడా ఏముంది. సో ఇక్కడ ఏంటి, మనం ఖచ్చితంగా శత్రువులను కూడా ప్రేమించాలి. అండ్ అఫ్ కోర్స్ అది చాలా కష్టమైన పని. కాబట్టి మనం ఇక్కడ ఏంటి, ప్రవక్త అయినటువంటి సమూయేలు ఎలాగైతే ప్రతిరోజు దేవుడైన యెహోవా వారితో సమయం గడుపుతూ ఎలాగ రోజు ప్రార్థన చేస్తూ, అంటే ఆ కాలంలో ధర్మశాస్త్రం, ఇప్పుడు మనకు పరిశుద్ధ గ్రంథము, సో అలాగ చదువుతున్నట్లయితే ఏంటంటే మనం ఆయన ప్రేమతో నింపబడతాము. ఇక్కడ ప్రవక్త అయినటువంటి సమూయేలు ఎలాగైతే ఇశ్రాయేలీల కొరకు ప్రార్థన చేస్తున్నారు, వారికి శ్రేష్టమైన చక్కని మార్గాన్ని బోధిస్తున్నారు. సో అలాగే మనం కూడా మన శత్రువుల పట్ల డీల్ చేసే విధంగా మనం ప్రతిరోజు ప్రార్థన చేసి దేవుని ప్రేమతో నింపబడి అలాగా అందరినీ ప్రేమించాలి. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. ఇశ్రాయేలీలు మీ ఎడల గొప్ప పాపం చేసినప్పటికీ మీరు వారిని విడిచిపెట్టలేదు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రవక్త అయినటువంటి సమూయేలు కూడా వారి కొరకు ప్రార్థన చేయడము, వారికి మీ ధర్మశాస్త్రాన్ని, మీ శ్రేష్టమైన చక్కని మార్గాన్ని బోధించడం ఆపలేదు తండ్రి. కావున మేము కూడా మీ వలె, ప్రవక్త అయినటువంటి సమూయేలు వలె మేమందరినీ ప్రేమించుటకు సహాయం చేయండి తండ్రి. మీరు మా ద్వారా ఏ పని అయితే జరిగించాలనుకుంటున్నారో ఆ పనిని మేము ఎవరిపైన ద్వేషంతోనో లేకుంటే కక్షతోనో కాకుండా మీ ప్రేమతో జరిగించుటకు సహాయం చేయండి. మా వల్లే మా పొరుగు వారిని ప్రేమించుటకు, మీరు మమ్మల్ని ఎలాగ ప్రేమిస్తున్నారో మేము అందరినీ ప్రేమించుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.